హర్మూజ్ను మేమే మూసేస్తాం. బాంబు పేల్చిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మెంటల్ కిస్టీ. ఇరాన్తో చర్చలు విఫలం కావడంతో ట్రూత్ సోషల్ వేదికగా వార్నింగ్. ఏ దేశ నౌకను హర్మూజ్లోకి ఎంట్రీ ఎగ్జిట్ కానివ్వబోమని వెల్లడి. అంటే మరి ఇరాన్ చేతులు కట్టుకొని కూర్చుంటుందా? వాళ్ళ భూభాగంలో వాళ్ళ దగ్గర నువ్వు ఈ ఆటలేంది ఇవి? తమ నేవీకి ఆదేశాలు జారీ చేశానన్న యుఎస్ ప్రెసిడెంట్ ఏం చేసినా కానీ భూతల యుద్ధంలో అమెరికా ఏమీ చేయలేదు. భూతల యుద్ధంలో ఏ దేశాన్ని కూడా ఏమి చేయలేదు. ఎంత చిన్న దేశంతో కూడా కొట్లాడలేదు. భూతల యుద్ధంలో ఏం చేసినా ఇక టెక్నాలజీ పెరిగింది కాబట్టి డ్రోన్లు, ఇక రాకెట్లు, రకరకాల బాంబులతోనే ఆగం చేసుకొని భూతల యుద్ధంలో ఎవ్వరికి ఒక్కరిని మించి ఒకరు ఉన్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాను ఆడుకుంటలేదా? రష్యాను ఆడుకుంటుంది. ఒకప్పుడు వియత్నాం మిమ్మల్ని ఆడుకోలే, అడవులలో దాచుకొని. అట్లా జలసంధిలో సీ మైన్స్ తొలగింపు ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడి. తమ బలగాలపై కాల్పులు జరిపిన, నౌకలపై దాడి చేసిన నరకానికి పంపిస్తామని తీవ్ర హెచ్చరిక. ఇన్ని రోజులు చేసింది ఏంది మరి? ఇన్ని రోజులు దాడులు చేసి ఇప్పుడు నరకానికి పంపిస్తాను మాట్లాడుతున్నాం. ఏదేమైనా కాకపోతే ఏంటంటే తగ్గాలి, అమెరికానే తగ్గాలి. తగ్గి మరి ఎందుకు అనవసరంగా వాళ్ళ మీద ఇప్పుడు ఈ ట్రంప్ వల్లనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ఇంకా కొద్ది రోజులు ఇట్లనే ఉంటే అందరు కలిసి వీళ్ళ మీద దాడి చేస్తారు. ఇక వీళ్ళు ఇట్లనే మొండికేస్తే ఇరాన్కు వెపన్స్ ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ చైనాకు వార్నింగ్. ఇరాన్కు వెపన్స్ ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ చైనాకు వార్నింగ్ ఇస్తుంది. మరి రష్యా ఉక్రెయిన్ కొట్లాడుతున్నప్పుడు మరి ఉక్రెయిన్కి ఎందుకు సాయం చేస్తున్నావు? రష్యా ఎన్నిసార్లు చెప్పినా రష్యా మాట వినకుండా ఉక్రెయిన్కు సహకారం అందిస్తూనే ఉన్నారు. ఎందుకు మరి? అది అందుకనే ఇప్పుడు మీరు అందిస్తే ఒక న్యాయం, ఇంకోటి అందిస్తే ఇంకొక న్యాయం. ఏది ఏమైనా కానీ వీళ్ళకు కరెక్ట్గా బుద్ధి చెప్పాలి అంటే నార్త్ కొరియా దిగాల్సిందే. నార్త్ కొరియా, చైనా ఇవన్నీ దిగాల్సిందే. దిగితే వీళ్ళ ఎటుగుడు యుద్ధం చేయలేరు, చెయ్యరు కూడా. వాళ్ళు దిగితేనే ఒకసారి భయపడి వెనక కన్నా పోతారు, ఏదన్నా ఒకటి జరుగుతుంది. కానీ లేకుంటే ఇట్లనే వదిలేస్తే ఇంక ఇట్లనే ఆధిపత్యం ఇట్లనే చెలాయిస్తుంటాడు. ప్రపంచ దేశాలను మొత్తం గుప్పిట్లో పెట్టుకొని ఆట ఆడుతుంటాడు. కాబట్టి ఈ మిగతా దేశాలు కూడా అన్ని ఆలోచన చేసి ఒకసారి భారత్ ఒకవేళ చైనాకు గనక అమెరికా గనక దాడులు గనక యుద్ధం స్టార్ట్ అయితే భారత్ చైనాకే మద్దతు ఇవ్వాలి. చైనాకు మద్దతు ఇస్తేనే మంచిది. ఎందుకంటే కూసొమ్మంటే కూసోనుడు, నిలబడమంటే నిలబడు, ఆ రకంగా భయపెట్టించుకుంటున్నాడు. వాళ్ళ హర్మూజ్ జలసంధిని ఈయన మూసేస్తాడట. మెంటల్ కాకపోతే ఏంది?